ఇన్స్పెక్టర్ గారా, రండి రండి రండి. నమస్కారం రాయుడు గారు. నమస్కారం. బాగున్నారా? వాళ్ళ పొద్దుటే వచ్చాను, మరేం లేదు. నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. గ్రామ పెద్దలు కదా, ఓసారి చూసి వెళ్దామని వచ్చాను. చాలా సంతోషం, మంచి సమయానికి వచ్చారు. ఇవాళ మా అమ్మాయి సీమంతం జరుగుతోంది. ఓహో. ఈ పూట మా ఇంట్లో భోజనం చేయండి, మీరు వెళ్ళకూడదు. తప్పకుండా. రండి రండి, మా అల్లుడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. రండి రండి. ఆ. ఓహో, ఆ అమ్మాయికి వేరే అతనితో పెళ్ళింది. మరి అప్పుడు ప్రేమ దోమ అన్నావు. ఎనివే, నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను మోసం చేసినా ఆ అమ్మాయితో కొంతకాలం ప్రేమాయణ నడిపావు. అది నీకు లాభం. ఆ బాధతో కుమిలిపోకుండా మేనగోడలు చేసుకుని సుఖపడ్డావు. ఇది నీకు వడ్డీ. టోటల్ గా నువ్వు లక్కీ ఫెలో అయ్యావు. మీరు నన్ను సరిగ్గా అర్థం ఎలా చేసుకోవాలి అర్థం సార్. చేసుకోవాలో నాకు చెప్పండి. అర్థం చేసుకోవాల్సిందని నేను. మీ ప్రేమాయణ సరదా కాలక్షేపమని మర్చిపోవాలా? మీరు దాచిన ఈ ఘోరాన్ని చిన్న లోపమని సరిపెట్టుకోవాలా? మీరు చేసిన పని గొప్పదని సమర్థించుకోవాలా? మీరు బుద్ధిమంతులని సంబరపడిపోవాలా? అమూల్య, నన్ను అలా పిలవద్దు. నువ్వింత మోసగాడు అనుకోలేదు. నీలాంటి వాడు నేను కూడా నా మీద పడకూడదు. అసలు అసలు నేను నీకేం ద్రోహం చేశాను? నన్ను ఇంత మోసం చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు. నిన్ను అమూల్య, 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 అమూల్య. ఏమిటమ్మా ఇది? అమ్మా, వదిలిపెట్టమ్మా. నన్నే ఇంతకైతే మోసం చేశావు. ఎందుకు? అమ్మా, నువ్వు ఒకసారి కూడా కాదు. నా నీ బిడ్డతో ఏమవుతు? ఏమిటమ్మా ఇలా? నన్ను వదలండి. అమూల్య. ముట్టుకోకు. నిన్ను ప్రేమించి ఆరాధించిన నన్ను, నీ మీద పరాయి ఆడదాన్ని నీడ పడితేనే గిజగిజలాడిపోయాను నన్ను మోసం చేసి మరో ఆడదాన్ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు కదూ. అది ఇంకెవరు నువ్వు చేసుకుందని మరో గతి లేక మొక్కుబడికి పెళ్లి అని ముష్టి వేసినట్టు నా మెళ్ళు 3 ముళ్ళు వేశావు. నాది అనుకున్న పర్వాన్ని మరో ఆడ ఎంగిల్ చేసింది కాదు, ఉమ్మేసింది. అది తెలిసాక కూడా మెతుకులేరుకునేంత బిచ్చగతను కాదు నేను. నాలో నువ్వు దాన్ని చూసుకున్నావు. ఆఖరికి మన పడగదిలో కూడా నువ్వు దాని ఊహంతోనే నాతో కాపురం చేశావు. లేదు, మరో ఆడదాన్ని ప్రేమించావని తెలిసిన మరుక్షణమే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయినట్లట. ఇప్పుడు నేను మొగుడు బ్రతుకున్న పెద్దవని. అమ్మా, అంతే అంతే అంతే. మగబిడ్డ అమూల్య, నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా? పిల్లాన్ని కూడా పట్టించుకోకుండా ఏమిటి ఆలోచన? సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది. వీడికి ఏమైనా ఏంటే ఏమవుతుంది? మా అయితే చేస్తాడు అంతేగా. నువ్వు తల్లివా? చిచి, నేను తల్లినో కదో తర్వాత చెప్తాను. అసలు ముందు నువ్వు నా మొగుడువా కాదా? అమూల్య. బాబు, నీ కూతురు బిడ్డలేని తల్లిగా బతకాలనుకుంటే ఈ క్షణం నుంచి భర్తను దూరం చేసుకున్న భార్యగా బతకబోతోంది. బాబు, నువ్వు కూడా తొందరపడితే? నేను తొందరపడితే భర్తనే నిలదీసిన ఈ రాక్షసిని నిలువునా నరికేసేవాణ్ణి. మనిషిని కనుక, మనిషిగా ఆలోచిస్తున్నాను కనుక కొడుకు చచ్చినా పర్వాలేదని ఈసడించిన ఈ మహాతల్లి నుండి కనీసం నా బిడ్డనైనా కాపాడుకోవడానికి బయటకెళ్తున్నాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. బాబు, ఆనాడే నా కన్న కూతురు చచ్చిపోయింది అనుకున్నా. నా అల్లుడి జీవితం నాశనం చేసింది నేనే. అతని బతుకు బాగు చేసి కనీసం అతను సుఖంగా బతుకుంటే చూడాలనే ఆరాటపడ్డాను. అందుకేనా నీ దగ్గరికి చేరి నీ పాత జ్ఞాపకాలు తట్టి లేపాను, మీ ఇద్దరిని రెచ్చగొట్టాను.
మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకున్నా కనీసం అతను సుఖపడతాడు. ఆ విధంగా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందని ఆరాటపడ్డాను. కానీ ఆ రాక్షసు మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అతన్ని చిత్రహింసలు పెట్టడానికే తిరిగి వచ్చిందని నాకు తెలుసమ్మా. దాని బారి నుంచి అతన్ని ఎవరు కాపాడతారు? అందుకు మేమున్నాం. ఇప్పటిదాకా రామకృష్ణతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాం. కానీ ఇప్పుడు రామకృష్ణ సంసారం బాగుపడడానికి ప్రయత్నం చేస్తాం. అది మీరు అనుకున్నంత సులభం కాదమ్మా. సులభం అనుకుని చేయడం లేదు అంకల్. అవసరం అనుకుని చేస్తాం, సాధిస్తాం. అమూల్య మనస్తత్వం నాకు చిన్నతనం నుంచి తెలుసమ్మా. అది జరిగే పని కాదమ్మా. జరిపించి చూపిస్తాం. అవును అంకల్. కట్టుకున్న పెళ్ళం ఇంటికొస్తే అసలు ఎలా ఉన్నావు? బ్రతికేవా చచ్చావా అని అడిగే సంస్కారం లేదా నీకు? నేను చెప్పేదేమైనా వినిపిస్తుందా, లేక చెవుడొచ్చిందా? లేక పెళ్ళమే కదా నిర్లక్ష్యమా? గొంతు సెంచుకుని అరుస్తుంటే చేవుకుంటున్నట్టేనా లేదా నీకు? అవునులే, ఎందుకుంటుంది? ఇక్కడ ఒకళ్ళకిద్దరు ఆడవాళ్ళు నీ వెంట కుక్కలా పడుతుంటే నీ కళ్ళకి నేనెందుకు కనిపిస్తానో, నీ చెవులకు నా మాటలు ఎందుకు వినిపిస్తాయి? Shut up! ఎంతసేపు ఊళ్ళో వాళ్ళని ఆడిపోసుకోవడం, ప్రతిదానికి పెడార్థాలు తీయడం. పిల్లాడు ఎలా ఉన్నాడని ఒక్క మాట అడిగావా? నువ్వు తల్లివా, నా భార్యవా, ఆడదానివా? చిచ్చే. చూడు, నేను ప్రేమించింది నిన్ను, నేను కావాలనుకున్నది నిన్ను, నేను పెళ్లి చేసుకున్నది నిన్ను. నీకు నాకు మధ్య అడ్డం వస్తే కన్న తండ్రినే కాదనుకున్నాను. నాకు పిల్లాడో లెక్క? అసలు నన్ను వదిలేసి నువ్వేదో సుఖపడిపోదాం అనుకుంటున్నావేమో. నాకు దక్క నిన్ను ఇంకెవరికి దక్కనివ్వను. నా సంగతి నీకు తెలుసు కదా. కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటేనే రక్తం దారబోసిందాన్ని. గుండెల్లో ముళ్ళు దిగితే ఊరుకుంటానా? నేనే అతికించాను. జీవితంలోనే కాదు, ఫోటోలో కూడా నీ పక్కన నిలబడటం నాకు అసహ్యం. అసలు ఆ ఫోటో ఎందుకు తెచ్చావు, ఎందుకు తగిలించావు? నీకు పెళ్ళయిందని, ఆ పెళ్లి పెటాకులైందని నీ ప్రేయసులకు తెలియచేయడం కోసం. అసూయ ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. అవును, చాలా కరెక్ట్. నేను నిలువెత్త అసూయని. నాది అనుకున్న దాన్ని మరొక నేడు కూడా పడినివ్వను. నాది కాదనుకున్న దాన్ని సుఖపడనివ్వను. అయ్యయ్యో, తడిపేసావు కదరా వెదవా. ఆడదిక్కులను కొంప ఇలాగే ఉంటుంది. బాసు, నీ లుంగి ఏమైనా ఉందా? లుంగి లేదు, లంగా లేదు. ఎవతవే నువ్వు? పిల్లాడి దింపో. అబ్బా, పిల్లాడిని దింపాలా? అడగడానికి నువ్వెవరు? పిల్లాడికి తల్లి లేదు కదా అని చెప్పి స్నానం చేయించడానికి వచ్చాను. స్నానం చేస్తట స్నానం. ఊర్లో ఇంకా చాలా మంది పిల్లలున్నారు, అక్కడికి వెళ్ళి చేయించచ్చుగా స్నానం. అబ్బే, ఎందుకెళ్తావు? ఎర్రగా బుర్రగా ఉండే తండ్రి అందరి పిల్లలకు ఉండొద్దు. నోర్మోయ్ రాణి, వీడికి స్నానం చేయించు. ఎలా ఉంది ఫోటో? ఏమిటేది? ఫోటో చోటు ఖాళీగా ఉంది కదా అని నా ఫోటో అతికించుకున్నాను. నా బాస్ అంటే నాకు చచ్చి అంత ఇష్టం తెలుసా. ఎలాగో జీవితంలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను కదా అని ముందుగా ఫోటోలో సెటిల్ అయ్యారు. బాగుంది కదా? నిన్ను రామకృష్ణ, రామకృష్ణ, నిన్ను జనాభా లెక్కల్లో చేర్చుకుంటారట. ఎక్కడయ్యా? ఏమిటి? ఆ, ఏం లేదమ్మా, ఎలక్షన్లు వస్తున్నాయి కదా. అది మీ ఇంట్లో ఎంతమంది? ఇద్దరం, రామకృష్ణ, అమూల్య. అంటే మీరు ఆయన భార్య? అవును, మాజీ భార్య. మాజీ అంటే పూర్వాశ్రమంలో భార్య, ఇప్పుడు నేను ఆయన భార్యని. అదేంటి, ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క భార్య? తప్పే ఉందండి జనాభా గారు. పక్కింటి సూర్యనారాయణ గారికి 2 భార్యలు, ఎదురింటి పరంధామ గారికి 3, 2 అఫీషియల్, 1 అఫీషియల్. ఎవరికి ఎంతమంది అయినా ఉండనండి, కానీ ఈ అమ్మాయి పెళ్లి కాని పిల్లలా ఉంది. తప్పే ఉందండి. పెళ్లి కాకపోతేనేంటి, పిల్లాడు ఉన్నాడు కదా. వాట్? పెళ్లి కాకుండా తల్లా? మ్మ్, ఏమ్మా, ఈ పిల్లాడు నీ బిడ్డ? అవును. సిగ్గు లేకపోతే సరే, ఆ? వాడు నా బిడ్డ. అదేంటమ్మా, ఇంతసేపు మొగుడు కోసం దెబ్బలాడుకున్నారు, ఓకే, కానీ ఇప్పుడు పిల్లాడి కోసం కూడానా? అదో సరదాలండి. ఉమ్, ఊళ్ళో ఎవరినన్నా అడగండి, ఈ పిల్లాడి తల్లి ఎవరో చెప్తారు. కన్న తల్లి ఇక్కడ ఉండగా ఎవరిని అడగటం ఏంటి? నేను చెప్తున్నాను, రాసుకోండి. వాడు నా బిడ్డే. అసలు దీనికి ఇంత గొడవ ఎందుకండి? కుర్రాన్ని అడిగితే పోలే. వాడికి నోరు లేదు కదండి. ఆ దీనికి నోరు ఎందుకండి? కుర్రాన్ని ఇలా ఇవ్వమ్మా, ఉమ్, అక్కడ కూర్చోబెడితే తల్లి ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అంతే. నువ్వు ఇదేదో తప్పుకోమా. బాగానే ఉంది. ఆ, 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 అది నీ తల్లిశ్రీ ఎవరో తెలుసుకుని వెళ్ళరా కొడుక.
అర్థమైందా? నామనమడే అచ్చుకొచ్చులు పదమా. భలేదానివమ్మా, పక్క వాళ్ళ పిల్లలు పక్క వాళ్ళ మొగుళ్ళు నీకు కావాలంటే ఎలా? కావాలంటే నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పిల్లలు కను. లెక్క తేలేదు. శ్రీమద్ రమారమణ గోవిందో హార్